హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ డెబ్యూ ఎప్పుడు? ఇది పెద్ద పజిల్ లాగా, పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. ఎలాగైతే పెద్ద హీరోల సినిమాల కోసం వాళ్ళ అభిమానులు చాలా ఆత్రంగా యాంగ్షియస్గా ఎదురు చూస్తుంటారు, అలాగే వైభవ్ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వైభవ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెడతాడు, ఎప్పుడు ఇండియా సీనియర్ టీం తరఫున ఆడతాడని చెప్పి చాలా యాంగ్షియస్గా ఎదురు చూస్తున్నారు. కానీ అది మొన్న ఐర్లాండ్ టూర్లో ఆ డెబ్యూ కాకుండా పోయింది. అంటే పాపులర్ సెంటిమెంట్, పాపులర్ ఒపీనియన్, ఎమోషన్స్, వీటికి ఈ సెలక్షన్ కమిటీలో కానీ గౌతమ్ గంభీర్ దగ్గర కానీ వాటికి ఎలాంటి వాల్యూ లేదు, ఉండకూడదు కూడా, ఉండాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు చాలా నిర్మోహమాటంగా ఉంటారు బేసిక్గా. కానీ ఈవెన్ బ్రాడ్కాస్టర్స్ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇంగ్లాండ్లో జరగబోయే సిరీస్ ఇట్ విల్ బి టెలికాస్ట్ బోత్ బై సోనీ అండ్ స్టార్. హాట్స్టార్లో మీకు డిజిటల్లో స్టార్ వాళ్ళు అంటే డిస్నీ హాట్స్టార్ చేస్తుంది, మీకు టెలివిజన్లో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చేస్తుంది. సో వాళ్ళు కూడా చాలా యాంగ్షియస్గా ఎదురు చూస్తారు. ఎందుకంటే వైభవ్ కనుక ఎంట్రీ ఇస్తే దే కెన్ క్యాచ్ మోర్ నెంబర్ ఆఫ్ ఐబాల్స్, ఎక్కువ మంది అది చూసే అవకాశం ఉంటుంది. సో అందుకని అందరూ ఎదురు చేస్తున్నారు. కానీ ఎందుకనో డిలే చేస్తారు. డిలే అయిన కారణం ఏంటి, ఎప్పుడు అతను వస్తాడనేది ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్. మామూలుగా జనరల్ పబ్లిక్ అయితే వైభవ్ని ఎందుకు పెట్టలేదు, ఐర్లాండ్తో అందుకే ఓడిపోయారు, ఓడిపోవాలని మేము కూడా కోరుకున్నాం, మా ఉసురు తగిలిందన్న లెవెల్లో కూడా మాట్లాడుతున్నారు. అంత నిష్ఠూరంగా కూడా మాట్లాడుతున్నారు. మన ఛానల్లో కూడా కామెంట్స్ అలాగే వచ్చినాయి. అలాగే గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా దాన్ని క్వశ్చన్ చేశారు చాలామంది, ఎందుకు వైభవ్ని ఎందుకు ఆడించట్లేదు. ఫారిన్ ప్లేయర్స్ కూడా చాలామంది దేవర్ ఆల్ సర్ప్రైజ్డ్ దట్ వైభవ్ని సెలెక్ట్ చేసి మరీ అతన్ని ఆడించలేదు. దానికి నేను ఆల్రెడీ చెప్పాను. బేసిక్గా నాకు అనిపించింది ఏంటంటే టీంతో పాటు ఎలా అతను జెల్ అవుతాడు, సీనియర్ టీంతో పాటు ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్లో అతను ఎలా ఫిట్ ఇన్ అవుతాడు. చాలామంది సీనియర్స్ ఉంటారు, బాగా ఆడి చాలా కాలంగా ఆడేవాళ్ళు. వాళ్ళ గురించి అతనికి ఒక ఆస్ట్రక్ అంటారు. ఆస్ట్రక్ అంటే వాళ్ళు చూసి ఒక రకమైన భయం, నర్వస్నెస్ ఉంటుంది. అలాంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ అతను అధిగమించి ఇనిషియేషన్ సరిగ్గా జరిగిందో వాళ్ళతో బాగా ఫ్రీ అయిన తర్వాత అప్పుడు అతను టీంలోకి వస్తే అతనికి కూడా అది మంచిది అని చెప్పి స్లోగా అతన్ని ఇంట్రడ్యూస్ చేశారేమో అని అనిపిస్తుంది నాకు. కానీ ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ కవర్ చేస్తున్న రిపోర్టర్స్ చెప్తున్నది ఏంటంటే వైభవ్ నెట్స్లో చాలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాన్ని చూస్తుంటే అతని డెబ్యూ పక్కా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే 11 ఆడతారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు నెట్స్లో. వైభవ్ వాజ్ బ్యాటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, బట్ ఎందుకనో ఆఖరి నిమిషంలోనే ఆపేశారు. సెకండ్ మ్యాచ్లో కొంతమంది ఏమంటున్నారంటే సెకండ్ మ్యాచ్ అంటే సండే రోజు జరిగిన మ్యాచ్లో ఆ మ్యాచ్ వర్షం ప్రమాదం ఉంది, ఓవర్స్ రెస్ట్రిక్షన్ ఉంటాయి, 5-6 ఓవర్లు ఉన్నాయనుకోండి, అతని మీద అసలే ప్రెషర్ ఉంటుంది, మరింత ప్రెషర్ ఉంటుంది. సెకండ్ మ్యాచ్లో ఆడిచ్చారు అనుకున్నారేమో బహుశా. కానీ అది ఓవర్స్ ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ అవుతాయో 5 నుంచి 10 ఓవర్లు ఉన్నాయనుకోండి, అతని మీకు ఆల్రెడీ డెబ్యూ ప్రెషర్ ఉంటుంది, బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటారు. అలాగే దానికి తోడుగా మీకు ఇది కూడా ఓవర్లు తగ్గిపోతే మరింత ప్రెషర్ ఫీల్ అవుతాడని చెప్పి అది వాయిదా వేశారని కొంతమంది భావిస్తున్నారు. కొంతమంది షెడ్గేకి ఇస్తారా మీరు, ఇతనికి ఇవ్వరా అంటే, షెడ్గే ఈజ్ ఇన్ ద టీమ్ యాజ్ ది 6th బౌలర్. అతను బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు కాబట్టి అతనికి డెబ్యూ ఇచ్చారు. అది అతను మిడిల్ ఆర్డర్లో అక్కడ స్లాట్ ఖాళీ అయింది, వాషింగ్టన్ ప్లేస్లో వచ్చాడు అతను. సో అది షెడ్గేకి ముందు ఇచ్చి వైభవ్కి ఇవ్వకపోవడంలో ఎలాంటి పార్షియాలిటీ కానీ అదేదో వేరే రకంగా కుట్ర సిద్ధాంతాలు ఉండాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే మరక మంచిది అన్నట్టుగా అతనికి ఇవ్వకపోవడమే, డెబ్యూ చేయించకపోవడం మంచిది అనిపించింది. ఎందుకంటే అభిషేక్ శర్మ ఒక్కడే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ కూడా అలా ఆడగలడు, ఎలాంటి పిచ్ మీదనా 10 షాట్లు కొట్టగలడు. కానీ చెప్పలేం కదా, ఇప్పుడు ఆ పిచెస్ ఇన్ ఐర్లాండ్ అంత అనుకూలంగా లేవు. ఆ గ్రౌండ్ సైజ్ కానీ, ఆ డైమెన్షన్స్ కానీ. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను. విండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు 6 వెళ్ళిపోతున్న బాల్ విండ్ వల్ల వెళ్ళట్లేదు. ఓపెన్ గ్రౌండ్, మీకు స్టేడియంలో స్టాండ్స్ ఉన్నాయనుకోండి, గాలి ఫ్రీగా ఉండదు, బ్రీజ్ అనేది ఉండదు ఎక్కువగా. కానీ స్టాండ్స్ లేనప్పుడు మీకు అందులో అక్కడ బాగా గాలి వీస్తుంటుంది. ఆ గాలికి ఆ బాల్ ఎటు వెళ్తుందో కూడా తెలియదు. సో ఆ ఫ్యాక్టర్ వల్ల అతనికి ఆ స్పంజీ బౌన్స్ ఉన్న పిచ్ పైన డెబ్యూ ఇచ్చి అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అందరూ ఫెయిల్ అయ్యారు. సంజు శాంసన్ 2 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు, 1 ఇన్నింగ్స్లో అభిషేక్ ఫెయిల్ అయ్యాడు. అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఫెయిల్డ్ కదా మన ఇండియన్ బ్యాట్స్మెన్, ఆ కండిషన్స్కి అలవాటు పడలేక ఐపీఎల్ నుంచి వచ్చేసరికి. సో అలాంటి ఇచ్చి అతను ఫెయిల్ అయితే అతనికి ఏంటంటే మిగతా వాళ్ళు తట్టుకోగలరు, బట్ 15 ఏళ్ల కుర్రాడికి అది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది కదా. సో అది డెబ్యూ ఇవ్వకపోవడం మంచిదైందేమో అని నాకు అనిపిస్తుంది. ఇస్తే బ్రహ్మాండం కొట్టేస్తాడని కొంతమంది అంటున్నారు, కానీ
అన్నిసార్లు అందరికీ ఏం సాధ్యం కాదు. శ్రీలంకలో కూడా అన్ని ఇన్నింగ్స్‌లో అతను ఆడలేదు. ఓన్లీ ఆ ఫైనల్‌లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు గానీ, సో ఇది ఒక విధంగా మంచిదే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇనీషియల్ అతని మీద చాలా ప్రెషర్ ఉంటది. అతను కూడా పెర్ఫార్మ్ చేయాలని ఉంటాడు. సరైన పిచ్ కాకుండా ఇలాంటి చోట్ల ఇస్తే మీకు చాలా ఇబ్బందవుతుంది. ఎలా అంటే ఇప్పుడు కపిల్ దేవ్‌కి డెబ్యూ ఇచ్చారు. ఒక్క వికెట్ కూడా రాలేదు. అలాంటి ఫ్లాటెస్ట్ వికెట్ ఇన్ ఫైసలాబాద్ 1978లో. అలాగా ఇప్పుడు మీకు డెబ్యూ ఇచ్చినప్పుడు మీకు అనుకూలంగా ఉండేదాన్ని ఇస్తే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ అలానే మీకు ఖచ్చితంగా కంప్లీట్ ఫ్లాట్ వికెట్ మీద ఇవ్వాలి. అలాగే వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు ఇండియాలో వికెట్ల మీద ఫ్లాట్ వికెట్స్ మీద ఆడతాడా, బయట ఆడలేడా, అది కాదు అక్కడ క్వశ్చన్. అతను 15 ఏళ్ల కుర్రాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 15 ఏళ్ల కుర్రాడికి అతనికి అనుకూలమైన సమయంలో డెబ్యూ ఇస్తే అతను ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఆ కాన్ఫిడెన్స్తో ఆ తర్వాత ఇంకా అతను ఖచ్చితంగా హీ విల్ బి బిగ్ స్టార్. ఎలాంటి పిచ్ మీదైనా ఎలాంటి బాల్ అయినా ఆడగలడు అనేది విషయంలో నాకు 100% నేనేంటి మీరందరూ కూడా దాన్ని గట్టిగా నమ్మే విషయమే. ఎందుకంటే ఆల్రెడీ హ్యాస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ ఎలాంటి పిచ్ మీదైనా. కానీ ఏంటంటే అతనికి రైట్ టైంలో ఇవ్వడమే కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఇంగ్లాండ్లో మీకు గతంలో లేవు పిచ్లు, చాలా ఫ్లాట్ అయిపోయినాయి. ఇప్పుడు వాతావరణం కూడా చాలా వరకు ఈ సమ్మర్లో చాలా వేడిగానే ఉంది వాళ్ళకి. ఇప్పుడు కొద్దిగా మబ్బులు కమ్ముతున్నట్టుగా ఉన్నాయి. బట్ ఓవరాల్గా వాళ్ళకి అక్కడ మంచి డ్రై వెదర్ ఉంది. తర్వాత పిచెస్ కూడా ఇంగ్లాండ్ పిచెస్ ఆఫ్ లేట్ చాలా ఫ్లాట్గా మారినాయి. సో అక్కడ అతనికి ఖచ్చితంగా డెబ్యూ ఇస్తారు ఇంగ్లాండ్ టూర్లో అని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు ఇస్తారనేది ఇంకా అది కూడా క్వశ్చన్ మార్క్. దాని అడిగితే ముందు నుంచి ఇవ్వాలి. ఎందుకంటే అతను ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఆ కుర్రాడు కూడా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఎందుకంటే టీంలో తీసుకున్నారు, ఇస్తారో లేదో తెలియదు, లాస్ట్ మినిట్లోకి చెప్పరు. అతనికి చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాడు. అది మంచిది కాదు. చిన్న కుర్రాడు, 15 ఏళ్ళ కుర్రాడిని, అతని ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అడాల్సెంట్ ఏజ్లో అతన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అందుకని అతను ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండాలంటే రేపు ఇవ్వండి మీరు. సునీల్ గవాస్కర్ ఒక ఫార్ములా చెప్పాడు. ఈవెన్ ఐర్లాండ్ టూర్లో చెప్పాడు. ఏంటంటే మీరు వైభవ్ని ఒక ఓపెనర్గా పెట్టండి 2 మ్యాచ్లో. ఒక మ్యాచ్లో సంజుకి ఛాన్స్ ఇవ్వండి, ఒక మ్యాచ్లో అభిషేక్ ఛాన్స్ ఇవ్వండి, రొటేషన్. సో ఇంగ్లాండ్లో కూడా అలాంటి రొటేషన్ పెట్టుకొని మీరు మీ సీనియర్ ప్లేయర్స్ వాళ్ళకి ఇప్పుడు నిన్న కూడా మ్యాచ్ తర్వాత మన అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డెస్కటే హూ ఇస్ సపోజ్ టు బి వెరీ క్లోజ్ టు గౌతమ్ గంభీర్ అతను చెప్తే గౌతమ్ గంభీర్ చెప్పినట్టే. అతను ఏమన్నాడంటే వైభవ్ ఇస్ రెడీ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్, రెడీగా ఉన్నాడు, తయార్ హాయ్ అన్నట్టుగా చెప్పాడు. కానీ సంజు శాంసన్ వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా ఆడాడు. ఐపీఎల్లో కూడా హ్యాడ్ గుడ్ ఐపీఎల్. మరి అతన్ని ఎలా పక్కన పెడతాం మేము? అతను కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అతను పక్కన పెట్టి ఇతనికి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అని చెప్పాడు. సో ఫస్ట్ మ్యాచ్ జూలై 1st జరగబోతుంది. మరి అక్కడ డెబ్యూ ఇస్తారా ఇంగ్లాండ్తో? డౌట్గానే కనిపిస్తుంది ఇప్పుడు. ర్యాంట్ అండ్ డెస్కట్ చెప్పి. కానీ ఆ సిరీస్లో ఏదో ఒక పాయింట్లో అతనికి ఇస్తారు. సిరీస్ గెలిచి మొదటి 3 మ్యాచ్లు గెలిస్తే ఇస్తారా? మొదటి మ్యాచ్ గెలుస్తారని గ్యారంటీ ఉండదు కదా. T20లో అసలు అలాంటి గ్యారంటీ ఉండే అవకాశం లేదు. మొత్తం మీద ఏదో ఒక పాయింట్లో ఇస్తారు, డెబ్యూ ఇస్తారు. దానికి మీరు ఆర్డర్లో చేంజ్ చేసుకోండి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కూడా నెంబర్ 3లో ఆడాడు, అతను ఆడించుకోండి. నన్ను అడిగితే తిలక్ వర్మకి కొన్ని మ్యాచ్లో కూర్చోబెట్టాలి. తిలక్ వర్మ ఈజ్ నాట్ డూయింగ్ ప్రాపర్ థింగ్. అతను స్ట్రైక్ రొటేట్ చేయడు, ఈజ్ గెటింగ్ బాక్ డౌన్ మెనీ టైమ్స్. అది టీంకి ఎంతవరకు లాభిస్తుంది అనేది, అది వైస్ కెప్టెన్ అయినా కూడా వైస్ కెప్టెన్ కూర్చోకూడదని ఎక్కడ ఉంది? అతను క్రికెట్లో ఇప్పుడున్న ఆస్పెక్ట్లో నాకు నచ్చిన ఒకే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఈజ్ ది సేఫెస్ట్ క్యాచర్ ఇన్ ఇండియా. ముఖ్యంగా అతను అవుట్ఫీల్డ్లో బౌండరీ లైన్ మీద ఉంటాడు మోస్ట్లీ. అతను క్యాచ్ వెళ్ళిందంటే పట్టుకుంటాడు. సో అది ఇండియాకి క్యాచింగ్ సరిగ్గా లేకపోయినప్పుడు ఆ విషయంలో అతను బాగా చేస్తున్నాడు తప్ప అతని బ్యాటింగ్ విషయంలో నాకు ఎందుకో బీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. చాలా బిగుసుకొని ఉంటున్నాడు అతను. రన్స్ కొట్టినా కూడా అవి సరైన స్ట్రైక్ రేట్లో రావట్లేదు. సో అతన్ని కొంతసేపు కూర్చోబెట్టాలి, అతని ఆట తీరు మార్చుకోవాలి. ఏషియా కప్ ఫైనల్ గెలిపించి పెట్టాడు మనకి. వీ నో హిజ్ ఎబిలిటీ, వీ నో అతను రైట్ టైంలో అతను యాక్సిలరేట్ చేసిన గతంలో ఇప్పుడు యాక్సిలరేట్ చేయలేకపోతున్నాడు. అది అతనికి వచ్చిన ప్రాబ్లం. అతన్ని పక్కన పెట్టి ఇషాన్ కిషన్ నెంబర్ 5లో శ్రేయస్ అయ్యర్ ఆ రకంగా మార్పు చేసుకొని వైభవ్ని అలా కూర్చోబెట్టుకుని ఆడించండి. ఎందుకంటే వైభవ్ ఎంట్రీ గురించి వీళ్ళందరూ కూడా మార్నింగ్ వీడియోలో కూడా చెప్పారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. వైభవ్ వస్తే మా పరిస్థితి ఏంటని ఇషాన్ కిషన్ ఫీల్ అవుతున్నాడు, సంజు శాంసన్ ఫీల్ అవుతున్నాడు, అభిషేక్ శర్మ కూడా ఫీల్ అవుతాడు. వీళ్ళందరికీ కూడా ఒక సెల్ఫ్ డౌట్ క్రియేట్ అయిపోతుంది. మేము ఆడకపోతే మా ప్లేస్లో అతను వచ్చేస్తాడు. అతన్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా రొటేట్ చేస్తూ పోతే, అదే నేను చెప్పినట్టుగా బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తూ, ఐ నో దట్ సంజు శాంసన్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఎట్ నెంబర్ 3 అండ్ ఇషాన్ కిషన్ ఈజ్ నాట్ వెరీ గుడ్ ఎట్ నెంబర్ 4. కానీ చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి, తప్పదు కదా. చేసుకుని ముందుకెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే అతనికి ఎంట్రీ ఇవ్వాలి.
నాట్ ఓన్లీ అతను ఫ్రస్ట్రేట్ అవుతాడు అది అని కాదు. రెండోది ఏంటంటే అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో క్లిక్ అయితే, అందులో ఇంగ్లాండ్లో కూడా క్లిక్ అయితే, ఇంగ్లీష్ కండిషన్స్లో కూడా క్లిక్ అయితే ఏంటంటే అతను రెడీగా ఉన్నాడు అని మనకి ఒకటి వస్తుంది. దానివల్ల యూ కెన్ ప్లే హిమ్ ఇన్ ద ఓడిఐ వరల్డ్ కప్ ఆల్సో. ఓడిఐ వరల్డ్ కప్లో ప్లేస్ ఎక్కడ ఉందని నన్ను అడగండి, మళ్ళీ అక్కడ కూడా ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. రోహిత్ శర్మ గిల్ ఓపెన్ చేస్తారు, విరాట్ కోహ్లీ నెంబర్ 3 అక్కడెక్కడ ప్లేస్. ఏమైనా సరే మీకు ఇండియన్ టీం గెలవడం ముఖ్యం. మీరు రోహిత్ని పక్కన పెడతారా, గిల్ని రోహిత్ అండ్ వైభవ్తో ఓపెన్ చేసి గిల్ నెంబర్ 4లో ఆడతాడా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అతను ఫామ్లో ఉన్నప్పుడు అతని ఫామ్ను ఉపయోగించుకోవాలి. అతను కనుక మీరు ఇంగ్లాండ్లో ఇక్కడ మీ T20లో సక్సెస్ అయితే, ఇంగ్లాండ్ ఓడిఐస్కి అతను సెలెక్ట్ కాలేదు, ఓకే, తర్వాత మనం ఆడబోయే ఓడిఐ సిరీస్ కూడా సెలెక్ట్ చేసి అతను ఓడిఐలో కూడా హీ కెన్ బి అన్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. మనకి ఓడిఐ వరల్డ్ కప్ గెలిపించగల కెపాసిటీ ఉన్న ప్లేయర్ అతన్ని జాగ్రత్తగా అతని కెరీర్ హ్యాండిల్ చేస్తూ ప్రాపర్ అతని డెబ్యూ ఇచ్చి అతను ఓడిఐ వరల్డ్ కప్ గురించి కూడా ఆలోచించాలి. ఓడిఐ వరల్డ్ కప్లో అతను ఎలాగైతే మన శ్రీలంకలో ట్రై సిరీస్లో అతను ఫైనల్ ఆడిన నాక్ మనకి ఎంత అది అతను అంటే మొదట 6-7 ఓవర్లోనే అదరగొట్టేశాడు కదా, దానివల్ల ఇండియాకి విజయం ఈజీ అయిపోయింది. అలాంటి ఒక సెన్సేషనల్ స్టార్ట్ ఇవ్వగల ప్లేయర్ ఓడిఐలో కూడా ఉంటే, మీకు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్ని పెట్టుకుంటే హీ విల్ విన్ యూ ద వరల్డ్ కప్, ఈవెన్ ఓడిఐ వరల్డ్ కప్. అందుకని ఇంగ్లాండ్ టూర్లో వీలైనంత అర్లీగా అతనికి డెబ్యూ ఇచ్చి, ఈ రూల్స్ అన్నీ ఉంటాయి. ఇంకోటి కూడా ఉంటుంది, గౌతమ్ గంభీర్ ఏమంటాడో అది చాలా ఈగోయిస్టిక్ పర్సన్, ఇలా అంటాను ఏమనుకోకండి, ఫ్యాక్ట్ అది. ఏంటంటే ఇక్కడ 2 మ్యాచ్ల్లో ఓడిపోయారు కాబట్టి వైభవ్ని తీసుకొచ్చారు, వైభవ్ని ఇక్కడ కూడా ఆడించుంటే ఐర్లాండ్లో కూడా ఆడించుంటే గెలిచి ఉండారని నాకు క్రిటిసిజం వస్తుంది, నన్ను పాయింట్అవుట్ చేస్తారనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇంకా డిలే చేస్తాను, అందుకని ఇంగ్లాండ్లో కూడా డిలే చేస్తాను, ఇంగ్లాండ్లో గెలిచి చూపిస్తాను వైభవ్ లేకుండా అనే ఒక పంతం కూడా అతను ఉండే టైపు. కోచ్ అనేవాళ్ళు అలాంటి పర్సనల్గా తీసుకోకూడదు. టీమ్ విన్స్ కానీ లాసెస్ కానీ దానికి కోచ్ ఏం రెస్పాన్సిబుల్ కాదు, ఓవరాల్ టీమ్ రెస్పాన్సిబుల్. కానీ అదంతా తన ఖాతాలోనే వెళ్తుంది, తన్నే బ్లేమ్ చేస్తారు, తన్నే పొగుడుతారు అన్నట్టుగా అతని ధోరణి ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వైభవ్ డెబ్యూ ఇమ్మీడియట్గా కాకపోవచ్చు, కానీ మరీ లేట్ అవ్వదని అనుకుంటున్నాను. 2-3 మ్యాచ్లో అయినా, ఫస్ట్ మ్యాచ్లో బహుశా ఉండకపోవచ్చు, సెకండ్ ఆర్ థర్డ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఇప్పటికీ అది చెప్తున్నాను, అతని డెబ్యూ ఎప్పుడు అనేది ఒక పెద్ద పజిల్గా ఉంది, మనందరికీ ఒక చిక్కుముడిగా కనిపిస్తుంది. కానీ చిక్కుముడి ఎంత తొందరగా విడిపోతే అంత మంచిది, అది అతనికి మంచిది, టీంకి కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. మరి ఈ ఎంటైర్ థింగ్లో దానికి అశ్విన్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే, అతనికి ఒకసారి డెబ్యూ ఇస్తే సచిన్ లాగా ఎప్పుడు డ్రాప్ అవ్వకుండా ఉండాలి, అది కూడా ముఖ్యమే. మళ్ళీ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. సచిన్ డ్రాప్ అయ్యాడు యాక్చువల్గా. సచిన్ ఫస్ట్ 2 ఓడిఐస్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు, టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడు డ్రాప్ అవ్వలేదు. ఓడిఐస్లో అతను ఆడినప్పుడు ఫస్ట్ 2 మ్యాచ్లు డక్అవుట్ అయ్యాడు పాకిస్తాన్లో, తర్వాత మ్యాచ్కి అతను డ్రాప్ చేశారు. సచిన్ డ్రాప్ అవ్వకుండా ఆయన లేడు. సో వైభవ్ సూర్యవంశీ మాత్రం ఒకసారి టీంలోకి వచ్చిన తర్వాత ఆ కుర్రాడికి మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ పెడితే అతను డిస్టర్బ్ అవుతాడు, చిన్న కుర్రాడు. సో అతనికి లాంగ్ రన్ ఇస్తూ పోతూ మీరు అతన్ని వీలైనంత వరకు కనీసం 3 మ్యాచ్లో అయినా ఇంగ్లాండ్లో ఆడించాలని నేను అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ థింగ్ గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.